Curating and organizing learning content. The 47 tab syndrome. Let's talk about Buntu again. వీడు పైథాన్ నేర్చుకోవాలని అనుకున్నాడు. డే 1లో యూట్యూబ్లో బెస్ట్ పైథాన్ కోర్స్ 2026 అని ఆ వీడియో చూసిండు. మళ్ళీ రెడిట్ ఓపెన్ చేసిండు, అక్కడ కొంచెం చదివిండు. మళ్ళీ 3 బ్లాగ్స్ అవి ఓపెన్ చేసి అది చదివిండు. 3 ఫ్రీ కోర్సెస్ ఎన్రోల్ చేసుకున్నాడు. టెలిగ్రామ్ గ్రూప్లో మళ్ళీ దాంట్లో కూడా జాయిన్ అయ్యాడు. నోషన్ టెంప్లెట్ అని అది డౌన్లోడ్ చేసి అది కూడా పెట్టుకున్నాడు. ల్యాప్టాప్లో ఎప్పుడు 47 ట్యాబ్స్ ఓపెన్ ఉంటాయి మన దగ్గర, కానీ ప్రోగ్రెస్ ఎంత ఉన్నది? దిస్ ఇస్ నాట్ లెర్నింగ్. ఇది ఏంటంటే ఒక డోపమిన్ రష్ వస్తుంది. అరే ఇది కూడా కావాలి, అరే ఆ మెటీరియల్ కూడా ఇంపార్టెంట్, అరే ఈ కోర్స్ కూడా బాగున్నది, అన్ని జమ చేసి పెట్టుకుంటాడు. ఇక్కడ మోస్ట్ ఇండియన్స్ కి నాలెడ్జ్ స్కేసిటీ అస్సలు కాదు. ప్రాబ్లం ఏంటంటే నాలెడ్జ్ ఓవర్లోడ్. మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తాం, యూట్యూబ్ ఓపెన్ చేయగానే పైథాన్ మీద 1,00,000 వీడియోలు వరకు ఉంటాయి. కానీ క్వశ్చన్ ఏంది ఇక్కడ? దీంట్లో ఏది కరెక్ట్, ఏది టైం వేస్ట్? అంటే దీంట్లో ఏ వీడియో కరెక్ట్, ఏ వీడియో టైం వేస్ట్ అండ్ ఏ కోర్స్ వీడియో అవుట్డేటెడ్ ఉన్నది? ఇక్కడనే 90% లూజ్ అయ్యేది ఈ పాయింట్ దగ్గరనే. ద రూల్ ఇస్ లెస్ ఇన్పుట్ మోర్ అవుట్పుట్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం ఈ కాలంలో చాలా ఈజీ, కానీ ఆ ఇన్ఫర్మేషన్ ని ఫిల్టర్ చేయడం ఒక స్కిల్. సిస్టమ్ బిల్డర్స్ కన్స్యూమ్ లెస్ బట్ దే ఎగ్జిక్యూట్ మోర్. ఒక క్వాలిటీ రిసోర్స్ వాలిడేషన్ చూసాం. క్వాలిటీ రిసోర్స్ వాలిడేషన్ చెక్ లిస్ట్ ఫర్ వాలిడేటింగ్ రిసోర్స్. మనం ఏదైతే రిసోర్స్ దొరికిందో మనకి దాన్ని వాలిడేట్ చేయడం ఎట్లా? సపోజ్ మీకు ఒక పైథాన్ రిసోర్స్ దొరికింది, దాని క్వాలిటీకి వాలిడేట్ ఎట్లా చేయాలో చూసాం. ఈ చెక్ లిస్ట్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆథర్ క్రెడెన్షియల్స్ ఏంది అండ్ వెరిఫై దట్ ఆథర్స్ ఎక్స్పర్టీస్. నెక్స్ట్ వచ్చేసి క్రెడిబుల్ సోర్సెస్. లుక్ ఫర్ సైటేషన్స్ ఆర్ రెఫరెన్సెస్. ఆ బుక్లో ఏమైనా సైటేషన్స్ ఆర్ రెఫరెన్సెస్ మెన్షన్ చేస్తే ఆ రెఫరెన్సెస్ అండ్ సైటేషన్స్ మీరు కూడా విజిట్ చేసి చెక్ చేయండి. ఇఫ్ ద పాయింట్ మెన్షన్ దేర్ ఇస్ యాక్చువల్లీ కోటెడ్ ఫ్రమ్ దేర్ ఆర్ నాట్, అట్లా వ్యాలిడేట్ చేయండి మీరు. రీసెంట్ అప్డేట్స్, మేక్ షూర్ ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చారో అది అప్ టు డేట్ ఉన్నది. లాస్ట్ వచ్చేసి పియర్ రివ్యూస్. చెక్ ఫర్ ద రివ్యూస్ ఆర్ రేటింగ్స్. అక్కడ మీకు మొత్తం గేమ్ అర్థమైపోతుంది. ఇక్కడ రెడ్ ఫ్లాగ్స్ ఏమున్నాయి? ల్యాక్ ఆఫ్ రెఫరెన్సెస్ సరిగా లేకపోవడం, ఆర్ ఏదో అనానిమస్ ఆథర్ ఉండడం, ఆ వీడియోస్లో ఎక్సెసివ్ యాడ్స్ ఉండడం, ఆర్ ప్రమోషనల్ కాంటెంట్ ఎక్కువ ఉండడం, ఇంకేంటంటే అవుట్డేటెడ్ స్టాటిస్టిక్స్ అండ్ క్లెయిమ్స్ ఉండడం. ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్. ఒక ప్రో టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా చదువుతాన్ని క్రాస్ చెక్ చేయండి వేరే రిసోర్స్తోని. బెస్ట్ టూల్ ఏంటంటే గూగుల్ స్కాలర్ యూజ్ చేయండి ఫర్ అకాడమిక్స్ ఆర్ అకాడమిక్ రిఫరెన్సెస్ కోసం. ఇప్పుడు దాన్ని రియల్ లైఫ్లో అప్లై చేసి చూసినాం. ద 4 ఫిల్టర్ మెథడ్, సింపుల్ వర్షన్. మీరు ఎప్పుడైనా ఏదైనా కోర్స్ ఆర్ వీడియో చూస్తే ఈ పాయింట్స్ అడగండి ఆర్ ఈ పాయింట్స్ కోసం చూడండి. హూ ఈస్ టీచింగ్? చెప్పేటోడు ఎవడు? వీడు రియల్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా వీడికి? ఆర్ జస్ట్ వానికి కాంటెంట్ పెట్టాలని కాంటెంట్ పెడుతుందా? సెకండ్ వచ్చేసి హౌ అప్డేటెడ్ హీ ఆర్ షీ ఈజ్. సపోజ్ 2020లో ఒక పైథాన్ ట్యూటోరియల్ పెట్టిండు పోయి, అది 2026లో రెలవెంట్ ఉందా? థర్డ్ వచ్చేసి ప్రూఫ్ ఉందా? ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? పోర్ట్ఫోలియో ఏమైనా క్రియేట్ చేసి పెట్టిండా? రియల్ రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఫోర్త్ వచ్చేసి మెయిన్లీ అసలు స్ట్రక్చర్ ఉందా? మనం ఏదైతే కోర్స్ చేస్తున్నామో దానికి క్లియర్ రోడ్ మ్యాప్ ఉందా? ఆర్ ర్యాండమ్ టాపిక్స్ ఉన్నాయా ఆ కోర్స్లో? దీంట్లో అట్లీస్ట్ 3 పాయింట్స్ అన్న పాస్ అయితే యూ కెన్ గో ఫర్ దట్ ట్యూటోరియల్, ఆర్ ఎల్స్ స్కిప్. అంతే, అస్సలు తగ్గేదేలే అని స్కిప్ కొట్టి పడేయండి. స్టోరీ, ద ప్లేలిస్ట్ కలెక్టర్. లాస్ట్ వీడియోలో మనం చూసినాం కదా, ప్రియా. ఆ పిల్ల ఏం చేస్తుందంటే ఓ పెద్ద ప్లేలిస్టే తయారు చేసి పెట్టుకుంటుంది. అన్ని కోర్సులే, పైథాన్, వీడు చెప్పిన పైథాన్, వాడు చెప్పిన పైథాన్, ఈ అకాడమీ పైథాన్, ఆ అకాడమీ పైథాన్, అన్ని ప్లేలిస్ట్లో సేవ్ చేసి పెట్టుకున్నది. కానీ ఏదో ఒకటి కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే ఆమెకి చాయిస్ ఓవర్లోడ్ అయిపోయింది. అన్ని చాయిసెస్ ఉన్నప్పుడు మీకు అర్థం కాదు అసలు ఏం చదవాలా. మనకు కూడా అవుతుంటుంది కదా, ఏమైనా ఫుల్ ఆప్షన్స్ ఇస్తే బ్రెయినే ఫ్రీజ్ అయిపోతుంది. సో ఇక్కడ మెయిన్ రూల్ ఏంది? జస్ట్ మీరు ఒక్క 1 మెయిన్ రిసోర్స్ని సెలెక్ట్ చేసుకోండి, దానికి ఒక బ్యాకప్ రిసోర్స్ పెట్టుకోండి క్రాస్ చెక్ చేసుకోవడానికి, అంతే. దాట్స్ మోర్ దాన్ ఇనఫ్. మన ఎగ్జాంపుల్లో ఇప్పుడు మనం పైథాన్ నేర్చుకోవాలంటే ఒక మెయిన్ స్ట్రక్చర్డ్ కోర్స్ తీసుకోండి, దానికి ఒక రెఫరెన్స్ వెబ్సైట్ కూడా పెట్టుకోండి క్రాస్ చెక్ చేసుకోవడానికి. అండ్ మన ChatGPT అయితే ఉన్నది క్లారిఫికేషన్స్ కోసం. కథం 10 కోర్సులు పెట్టుకొని కూర్చోకండి, ఏం కాదు. యూజింగ్ ChatGPT టు వ్యాలిడేట్ రిసోర్సెస్. ఇక్కడ మన ChatGPT పనికొస్తుంది ఆర్ AI పనికొస్తుంది. ఇలా ఎట్లా అంటారా, మనం ఏదైనా క్రాస్ చెక్ చేసుకోవాలా కోర్సులో ఆర్ ఏమైనా రీసెర్చ్ చేయాలంటే మాన్యువల్ గంటలు స్పెండ్ చేయాల్సిన అవసరమే లేదు. బస్ ChatGPT ఓపెన్ చేసుకోండి అండ్ అడగండి, కంపేర్ దిస్ 2 పైథాన్ బిగినర్ కోర్సెస్, విచ్ వన్ ఈజ్ మోర్ అప్డేటెడ్ అండ్ స్ట్రక్చర్డ్? లేకపోతే సమ్మరైజ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ దిస్ కోర్స్. ఇక్కడ ఇప్పుడు ఏఐని ఫిల్టర్ చేసిస్తుంది మనకి. బట్ అగైన్ మళ్ళీ మనం చెప్పుకున్నది అదే, బ్లైండ్గా నమ్మద్దు, మళ్ళీ దీనికి కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి మనం.
ది కాంటెంట్ డయట్ సిస్టమ్. ఇది ఎట్లా అంటే మనం జిమ్కి పోయినప్పుడు జంక్ మొత్తం అవాయిడ్ చేస్తాం. అరే మస్తు ఆయిల్ ఉన్నదిరా భయ్, నేను తిన్నా, అది జిమ్కి పోతున్నా వస్తువు ఎట్లా అయింది చూడండి. మనం ఆయిలీ ఫుడ్ తినాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆర్ మనం జంక్ ఫుడ్ మొత్తం అవాయిడ్ చేస్తుంటాం. లెర్నింగ్కి కూడా కాంటెంట్ డైట్ కావాలి. మార్నింగ్ ఒక స్ట్రక్చర్డ్ లెసన్ పెట్టుకోండి చదువుకోవడానికి. ఆఫ్టర్నూన్ కొంచెం టైం తీసి దానికి ప్రాక్టీస్ చేయండి. ఈవినింగ్లో రివ్యూ చేసుకోండి. అరే నేను చదివింది ఇవాళ ప్రాక్టీస్ చేసింది ఇంకిందా లేదా మైండ్లో, అది రివ్యూ చేసుకోండి. ర్యాండమ్గా స్క్రోల్ చేసుకుంటూ పోతే గంటలు వేస్ట్ అవుతాయి. బిల్డ్ యువర్ డిజిటల్ నాలెడ్జ్ రిపాజిటరీ. ఇది ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ నా ఫేవరెట్ పార్ట్. మనం చదివేది రాసి పెట్టుకోవడము ఆర్ స్టోరీ చేసి పెట్టుకోవడం చేయకపోతే కొన్ని రోజుల తర్వాత మీరు చదివిన టాపిక్కే అది చదివినా కదా రాబోయ్ మొత్తం కొత్తగా అనిపిస్తుంది అని అనిపిస్తుంది. దాని తర్వాత ఏమవుతుంది, మళ్ళీ మీరు జీరో నుంచి స్టార్ట్ చేస్తారు. అదే ఏమరా పోయి మొత్తం మర్చిపోయినట్టు అయిపోయిందని మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తారు. అందుకే ఒక రెపాజిటరీని తయారు చేసి పెట్టుకోండి. ఎట్లా అంటే మన ఫోన్లో అది నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, మనం ఏమైనా రాసుకోవాలంటే నోట్ ప్యాడ్లో రాసి పెట్టుకుంటాం, సిస్టంలో కానీ ఫోన్లో కానీ. సేమ్ అట్లనే మనకు సిస్టంలో ఏంది ఆప్షన్స్ ఉన్నాయి. నోషన్ అని, ఎవర్ నోట్ అని, గూగుల్ డ్రైవ్ అని. నేను మొబైల్లో అయితే ఈజీ నోట్స్ యూజ్ చేస్తాను, నాకు ఫేవరెట్ అది. ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి, అక్కడ నోట్ చేసి పెట్టుకోండి. మీరు చదివింది ఎంతవరకు అర్థమైంది, మీకు ఏమేమి పాయింట్స్ క్లియర్ చేసుకోవాలా, అటువంటి అన్ని పాయింట్స్ అక్కడ ఒకే దగ్గర అన్ని రాసి పెట్టుకోండి. ప్రతి వీక్ కొత్త టూల్స్ యూజ్ చేయకండి. ఇవాళ వాట్సాప్ చాట్లు పెట్టుకున్నా, అరే మళ్ళీ రేపు ఈజీ నోట్స్లో రాసుకుంటా, మళ్ళీ వెళ్ళిండి రాగానే అరే ఆ నోట్ ప్యాడ్లో రాసి పెట్టుకుంటారా, అరే వర్డ్లో రాసి పెట్టినారా, గూగుల్ మళ్ళీ గోవింద అయిపోతుంది అనమాట. ఒక సింపుల్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి పెట్టుకోండి. లైక్ ఫోల్డర్ 1 గోల్స్, ఫోల్డర్ 2 వచ్చేసి నోట్స్, ఫోల్డర్ 3 వచ్చేసి ప్రాజెక్ట్స్, ఫోల్డర్ 4 వీక్లీ రివ్యూస్. అంతే. మనం ఏదో ఏస్థెటిక్ అబ్సెషన్ వద్దు మనకి ఇక్కడ ఏంది, సిస్టమ్ ఈజ్ బిగ్గర్ దాన్ డిజైన్. మనం సిస్టమ్ని మెయింటైన్ చేసుకోవాలి. ద రివ్యూ రిచువల్ మోస్ట్ అండర్ రేటెడ్. చాలామంది లెర్నర్స్ రివ్యూ చేసుకోరు చదివింది. దాంతో ఏమవుతుంది, నాలెడ్జ్ ఇవాపరేట్ అయిపోతుంటుంది. ఇక్కడ రూల్ ఏంది, ఒక రూల్ పెట్టుకోండి. ఎవ్రీ సండే చాట్‌జిపిటిని అడగండి, క్రియేట్ రివిజన్ క్వశ్చన్స్ ఫ్రమ్ వాట్ ఐ లెర్న్ దిస్ వీక్. దాన్ని ఆన్సర్ చేయండి. మళ్ళీ అడిగిన తర్వాత మీరు దాన్ని ఆన్సర్ చేయండి. దాంట్లో వీక్ ఏరియాస్ని నోట్ చేసి పెట్టుకోండి. ఒక ప్రోగ్రెస్ షీట్ని తయారు చేయమనండి, ఆర్ మీరు తయారు చేసుకోండి. ఆ ప్రోగ్రెస్ ట్రాకింగ్ షీట్లో అప్డేట్ చేసుకుంటూ పోండి. దాట్స్ ద రియల్ గ్రోత్. సింప్లిఫైడ్ అసైన్మెంట్. మీ స్కిల్కి ఒక మెయిన్ కోర్స్ సెలెక్ట్ చేయండి, ఒక బ్యాకప్ రిసోర్స్ సెలెక్ట్ చేయండి మళ్ళీ దానికోసం. అండ్ ఆల్ అదర్ ట్యాబ్స్ ఏమైతే వేరే ట్యాబ్స్ ఉన్నాయో అన్ని క్లోజ్ చేసి పాడుకోబండి. లాస్ట్ ఏమో చాట్‌జిపిటిని అడగండి, బేస్డ్ ఆన్ దిస్ కోర్స్ క్రియేట్ అ వీక్లీ ఎగ్జిక్యూట్ ప్లాన్ అని అడగండి. మనకు ఇన్ఫర్మేషన్ కుప్పలుగా దొరుకుతుంది, దాట్స్ ఫ్రీ. కానీ క్లారిటీ మస్తు ఎక్స్పెన్సివ్. క్లారిటీ అస్సలు అంత తొందరగా ఎవ్వరికి రాదు. మనం ఇక్కడ నాలెడ్జ్ని కలెక్ట్ చేయడానికి రాలే, మీరు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి వచ్చారు. అండ్ గుర్తుపెట్టుకోండి, మనం ఏం చెప్పుకున్నాం, స్క్రోలింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లెర్నింగ్. సేవింగ్ అంటే మనం డిఫరెంట్ కోర్సులు సేవ్ చేసి పెట్టుకోవడం ఈజ్ నాట్ ప్రోగ్రెస్. ఏమైనా ఉందంటే అది ఎగ్జిక్యూషన్ ఈజ్ ఎవ్రీథింగ్. I hope you guys follow these to become pro in whatever you guys are wanting to learn. I wish you all the luck. See you in the next video.